మహాభారతంలోని మహనీయ ఘట్టాలు. ప్రవచనం డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి. 6వ ప్రవచనం. ఇంతకుముందు 5వ వాచిక సేవలో ద్రౌపదీ పాండవుల వివాహం సశాస్త్రీయముగా ధర్మసమ్మతంగా అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ వార్తను విన్నాడు ధృతరాష్ట్రుడు. చాలా సంతోషించాడు. 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ తర్వాత ఉన్నటువంటి శీర్షిక దుర్యోధన, కర్ణ, ధృతరాష్ట్రుల దురాలోచన. ఒకానొక సమయంలో దుర్యోధనుడు కర్ణుణ్ణి వెంటబెట్టుకొని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు కదా, నానా, ఎన్నాళ్ళ నుండో నీకు ఒక విషయాన్ని చెవుదామనుకుంటూ ఉన్నాం. కానీ రేయును పగలును విదురుడు నీ యొద్దన యునికి చేసి మాకు ఆ అవకాశం రావటం లేదు. ఆ విదురుడు నాడే రోజుకు 24 గంటలు అహోరాత్రాలు అంటామే, ఆ విధంగా నిన్ను నీడలాగా అనుసరించే ఉంటూ ఉన్నాడు, నీ వద్దనే ఉంటూ ఉన్నాడు. అందుకని మాకు ఆ అవకాశం రావటం లేదు. విదురుడు పాండవ పక్షపాతి అని నీకు తెలుసును. తెలిసి కూడా ఆ విదురుడి మాటల్నే నువ్వు వింటూ ఉంటావు. అతడు పెద్ద ఇష్టుడు నీకు అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, ఏమన్నాడంటే, దుర్యోధన, నీకు అసలు సంగతిని ఉన్న మాటని చెబుతున్నాను విను. పలుకుల జైవుల పాండవులకు ప్రీతి కలయట్ల ఉండుదు గాని నాదు హృదయంబు విదురున కెన్నండు ఎరిగింప. నేను మీ తలచిన ఈ విధంబ తలచుతూ నుండుదు. మాటలలో గాని చేతలలో గాని నేను పాండవుల అభిమతాన్ని నెరవేరుస్తూ ఉన్నట్లుగానే ఉంటాను గాని నా మనసులో ఏమి ఉన్నదో నేను విదురుడికి కూడా చెప్పను. ఇప్పుడు నువ్వు అన్నావే, పాండవుల్ని గురించి నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో నేను కూడా అదే విధంగా అనుకుంటూ ఉన్నాను. పాండవుల పట్ల నాకేమి ప్రేమ లేదురా, ఊరికి ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఉంటాను. నేను విదురుడి మాట వినను, విన్నట్టు నటిస్తూ ఉంటాను. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా ఆలోచించు. ఏమిటంటే, పాండవులకు దైవ సంపద ఉన్నది. దానిని దృష్టిలో ఉంచుకొని ఏమి చేయాలనుకుంటున్నారో చెప్పండి, అట్లాగే చేద్దాం అని అన్నాడండి. మంచి పని అయితే, నాకు అంగీకారం అయితే చేస్తాను అనటం లేదండి. మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి, ఆ రకంగానే చేద్దాము అని అన్నాడండి. అది ధృతరాష్ట్రుడి యొక్క తత్వము ఆ సమయంలో. అప్పుడు దుర్యోధనుడు, నానా, 1 ద్రుపదుడికి పాండవుల పట్ల అసహ్యభావాన్ని కలిగించి ద్రుపదుడిని పాండవులని విడదీద్దాం. 2వది, కౌంతేయులకు మాద్రేయులకు అంటే ధర్మరాజ, భీమ, అర్జునులకు, నకుల, సహదేవులకు, కౌంతేయులకు మాద్రేయులకు మధ్య విద్వేషాన్ని కలిగించి ఆ ఇద్దరిని విడదీద్దాం. ఇక 3వది, 5 స్త్రీలను ధర్మరాజాదులున్నారే వాళ్ళ 5 మీదికి ప్రయోగించి, అంటే 5 వద్దకు పంపి పాండవులకు ద్రౌపది పట్ల విరక్తిని కలిగిద్దాం. 4వది, ఒక స్త్రీకి 5 భర్తలు కావటం లోక విరుద్ధం అని వాంగ్నైపుణ్యము కలిగినటువంటి వారి చేత ద్రౌపదికి చెప్పించి ఆమెకు పాండవుల పట్ల విరక్తిని కలిగిద్దాం. 5వది, భీమసేనుడు గనక మరణించినట్లయితే పాండవులు బలహీనులైపోతారు. కాబట్టి భీమసేనుడు ఒంటరిగా ఉన్నటువంటి సమయాన్ని చూసి భీమసేనుణ్ణి చంపి పాండవులని బలహీనులను చేద్దాం. మరి అర్జునుడు కూడా ఉన్నాడు కదరా, వాడు బలవంతుడు కదా అని అంటావేమో, అతన్ని కర్ణుడు అవలీలగా జయించగలడు. అశ్రమంబున పార్థునొక్కరుండా కర్ణుడోర్వనోపును అని అన్నాడు. ఈ 5 పనులు గనక చేసినట్లయితే నానా బాగుంటుంది. అయితే ఈ 5 ఉపాయాలలో ఏది ఉచితమో దానిని చేద్దాం, ఏది దోషము లేనిదో దానిని చేద్దాం. తర్వాత దేని వలన పని
పూర్తిగా త్వరగా నెరవేరుతుందో దానిని చేద్దాము అని అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, దుర్యోధన, ఈ 5 జరిగేవి కావు కనుక ఇప్పుడు పాండవుల యందు విక్రమంబు ప్రయోగించుట కార్యంబు. ఎప్పటికి జరిగేవి ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఏం చేద్దామంటే ద్రుపదుడి మీదకి దండయాత్రకు వెళదాం, అతన్ని వధిద్దాం అని అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు కదా, ఇది కూడా జరిగేది కాదు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనిని గురించి మతిమంతులతో మాట్లాడదాము అని అన్నాడు. అని ఏం చేశాడు, భీష్ముడిని, ద్రోణుడిని, విదురుడిని, శల్యుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామను, సోమదత్తుణ్ణి ఇంకా కొంతమందిని పిలిపించాడు. పిలిపించి వాళ్ళందరికీ కూడా విషయాన్ని చెప్పాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, దుర్యోధన, ధృతరాష్ట్రుడు, పాండురాజు నాకు ఇద్దరూ ఒకటే, కౌరవులు పాండవులు ఇద్దరూ ఒకటే. మీరంటున్నది ఏమిటంటే పాండవులను వధించాలి లేదా పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఇటువంటి ఆలోచనని నేను ఎప్పుడు కూడా అంగీకరించను ఉన్నమాట చెప్పాడు భీష్ముడు. పితృ పైతామహమైనటువంటి ఈ రాజ్యానికి నీలాగానే వాళ్ళు కూడా అర్హులే. కాబట్టి వారికి అర్ధరాజ్యాన్ని ఇవ్వు, నీకు నీ బంధుమిత్రాదులందరికీ శుభము కలుగుతుంది అని అన్నాడు. అనేసరికి ద్రోణుడు అన్నాడు కదా, దుర్యోధన, భీష్మాచార్యుల వారు చెప్పారు కదా, ఆ పని చెయ్యి. దుశ్శాసనుణ్ణి, వికర్ణుడిని పాంచాలపురానికి పంపించు. పాండవులను, కుంతీదేవిని, ద్రౌపదీదేవిని ఇక్కడికి రప్పించు. వాళ్ళకి అర్ధరాజ్యాన్ని ఇవ్వు అన్నాడు ద్రోణుడు. అనేసరికి వెంటనే కర్ణుడు అన్నాడు కదా, ముదుసలులు తమకిమ్ముగా చదివి కొండ్రుగాక. భీష్ముడు, ద్రోణుడు మీరిద్దరూ ముసలివాళ్ళు, మీ చదువులు మీరు చదువుకోండి అన్నాడండి. శత్రువులైనటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వమంటున్నారే, ఇది సముచితమైనటువంటి పనేనా? కాదు అన్నాడు కర్ణుడు. అప్పుడు విదురుడు చెప్పాడు, ధృతరాష్ట్ర, దుర్యోధనుడితోటి చెప్పలేదండి, కర్ణుడితోటి చెప్పలేదండి, ధృతరాష్ట్రుడితో అన్నాడు. ఏమన్నాడంటే, ధృతరాష్ట్ర, భీష్మ ద్రోణులు ధర్మార్థ విత్తములు, తథ్యవాదులు, మధ్యస్థులు, విమలమతులు. వాళ్ళని మించిన హితులు నీకు ఎవరూ లేరు. వాళ్ళు చెప్పినట్లుగా పాండవులను పిలిపించు, వాళ్ళ అర్ధరాజ్యాన్ని వాళ్ళకివ్వు. ఇది చేయవలసినటువంటి పని, అంటే కర్తవ్యము. రెండవది, ఈ దుర్యోధనుడు 5 ఉపాయాలు చెప్పాడు. కర్ణుడు యుద్ధం చేద్దామంటూ ఉన్నాడు. ఇవి చేయకూడనటువంటి పనులు, అంటే అకర్తవ్యాలు. ఇక 3వ విషయాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా విను. పాండవులకు దైవ బలం ఉన్నది, మానుష బలం ఉన్నది. బలరాముడి యొక్క, శ్రీకృష్ణుడి యొక్క, సాత్విక యొక్క అండ పాండవులకు ఉన్నది. 4వది, ఇప్పుడు క్రొత్తగా ద్రుపదుడితోటి బాంధవ్యం ఏర్పడ్డది, ధృష్టద్యుమ్నుడితోటి చుట్టరికం ఏర్పడ్డది. ఈ 2 కూడా వాళ్లకు తోడైనవి. 5వది, ఈ దుర్యోధనాదులకు నీ పట్ల ఉన్న భక్తి కంటే పాండవులకు నీ పట్ల ఉన్న భక్తి ఎక్కువ. 6వది, ధర్మరాజుకి ధర్మము పట్ల ఎంత మమకారం ఉన్నదో తమ్ముల పట్ల అంత మమకారం ఉన్నది. అందువలనే ధర్మము, ధృతి, సత్యము ఈ 3 కూడా ధర్మరాజు యొక్క వశంలో ఉన్నాయి. కనుక ధర్మరాజుకు అసాధ్యమైనది లేదు. 7వది, అసలు సంగతి చెబుతున్నాను నేను, ఏంటంటే లాక్షాగృహ దహనానికి నువ్వే కారకుడవి అనేటటువంటి దుర్యశస్ పంకము నీ పట్ల ఉన్నది. మంచి రూపకాలంకారం అండి. ఏంటంటే పాండవులని లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టారనేటటువంటిది ఉన్నది కదా, అది ఒక బురద లాంటిది. అపకీర్తి ఉన్నదే, అది ఒక బురద లాంటిది. ఆ బురద నీ శరీరానికి అంటుకొని ఉన్నది. ఇప్పుడు పాండవానుగ్రహ జలముతోటి ఆ బురదని కడిగి వేసుకో. ధృతరాష్ట్ర, నీ ఒంటికి ఒక బురద అతుక్కొని ఉన్నది. ఆ బురదని కడుక్కోవటానికి నీళ్లు కావాలి.
ఆ నీళ్లు ఏమిటంటే పాండవానుగ్రహము. ఇప్పుడు పాండవులతో మంచిగా గనక ఉన్నావంటే, వాళ్ళ రాజ్యాన్ని గనక వాళ్ళకి ఇచ్చావంటే, ఆ జలంతోటి ఇప్పటి వరకు నీకు అంటి ఉన్నటువంటి అపకీర్తిని కడుక్కోవచ్చును. కాబట్టి భీష్ముడు ద్రోణుడు చెప్పినట్లుగా ఆ పాండవుల్ని పిలిపించి వాళ్ళ అర్ధరాజ్యాన్ని వాళ్ళకివ్వు అన్నాడు విదురుడు. అనేసరికి అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, ఏమన్నాడంటే, విదురా, నీవు భీష్ముడు ద్రోణుడు భూ వినుత విశుద్ధ ధర్మబుద్ధులు. మరి ఎట్లా మాట్లాడతాడండి? మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడో కపటంగా మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదండి. ఏమన్నాడు? నీవు భీష్ముడు ద్రోణుడు వీళ్ళు భూ వినుత విశుద్ధ ధర్మబుద్ధులు. మీ మాటను కాదనటానికి నేనేమైనా మూర్ఖుడినా? మీరు సూచించినట్లుగానే పాండవులకు అర్ధరాజ్యాన్ని ఇస్తాను. దుశ్శాసనుని పంపించమన్నావే, వాళ్ళు కాదు, నువ్వే స్వయంగా పాంచాలుపురానికి వెళ్ళి పాండవులను, ద్రౌపదిని, కుంతీదేవిని మన హస్తినాపురానికి తీసుకొనిరా అన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు చాలా సంతోషించాడు. నేను చెప్పినటువంటి మాట విన్నాడు. ఇక రాబోయే కాలంలో శుభం జరగబోతున్నది అని సంతోషించాడు. విదురుడు పాంచాలుపురానికి వెళ్ళాడు. పాండవులను, కుంతీదేవిని, ద్రౌపదీదేవిని వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళు, అంతఃపుర కాంతలు అందరూ కూడా వాళ్ళకి స్వాగతాన్ని చెప్పారు. అందరూ కలిసి హాయిగా ఉంటూ ఉన్నారు, కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తర్వాత ఉన్నటువంటి శీర్షిక ఇంద్రప్రస్థ నిర్మాణం. ఒక రోజున శ్రీకృష్ణుడు పాండవుల వద్దకు వచ్చాడు. ఇంతవరకు కూడా కృష్ణుడు మామూలు బంధువులాగా ఉంటున్నాడు. ఇక నుండి మాత్రం మహాభారత గాథలో కృష్ణ ప్రమేయము బాగా వస్తూ ఉన్నది. ఈ ఘట్టం నుండి శ్రీకృష్ణుడు పాండవుల వద్దకు వచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అందరి సమక్షంలో పాండవుల్ని చూసి ఒక మాట అన్నాడు. ధర్మరాజా, సర్వలోక కర్మ సాక్షి అయినటువంటి ఈ శ్రీకృష్ణుడి సాక్షిగా భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోధనాదుల సమక్షంలో మీకు అర్ధరాజ్యాన్ని ఇస్తూ ఉన్నాను. ఖాండవ ప్రస్థానికి వెళ్ళండి, హాయిగా రాజ్య పరిపాలన చేసుకోండి అని అన్నాడు. ధర్మరాజు కృష్ణుణ్ణి, తమ్ముళ్ళని, కుంతీదేవిని, ద్రౌపదిని వెంటబెట్టుకొని ఖాండవ ప్రస్థానికి వెళ్ళాడు. ఇక కృష్ణుడు చేసినటువంటి సహాయం చూడండి. శ్రీకృష్ణుడు దేవేంద్రుణ్ణి స్మరించాడు. ఆయన వీరి మనోభీష్టాన్ని తెలుసుకున్నాడు. వచ్చాడు, వచ్చి విశ్వకర్మని పిలిచాడు. విశ్వకర్మ వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, భూలోకంలో మన అమరావతికి, స్వర్గానికి రాజధాని ఏమిటి? అమరావతి. భూలోకంలో మన అమరావతికి సాటి రాగలిగినటువంటి ఒక నగరాన్ని నిర్మించు పాండవుల కోసము అని అన్నాడు. అప్పుడు విశ్వకర్మ ఇంద్రప్రస్థాన్ని నిర్మించాడు. పాండవులు ఇంద్రప్రస్థ ప్రవేశం చేశారు. శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పాడు, త్వరలో మీ దగ్గరికి నారదుడు వస్తాడు, అతడు చెప్పినట్లుగా చేయండి అని అన్నాడు. ద్వారకా నగరానికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఉన్నటువంటి శీర్షిక అభిమన్యు ప్రభృతుల జననం. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే నారదుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. ఆ నారదుడు ఎటువంటి వాడంటే, ప్రవిమల ఆగమ తత్వవేది, తపఃప్రభాసి, జగత్రయీ శివంకరుడు. నారదుడు వచ్చాడు. స్వాగతాలు, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటాలు, పుచ్చుకోవటాలు, అతిథి పూజా పురస్కారాలు అవన్నీ అయిపోయినండి. అయిపోయిన తర్వాత నారదుడు ద్రౌపదీదేవిని చూసి, అమ్మా ద్రౌపది, నువ్వు కొంచెం సేపు నీ మందిరానికి వెళ్ళు, నేను వీరితోటి ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. ద్రౌపదీదేవి ఏకాంత మందిరంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు నారదుడు అన్నాడు, ధర్మరాజా, ఈ ద్రౌపది ధర్మబద్ధంగానే మీ 5గురికి ధర్మపత్రి అయింది. కానీ ఇది లోకాగమంబులందు విరుద్ధంబు.
ఈమె కారణంగా మీ అన్నదమ్ములకు మధ్య విప్రీతి కలగకూడదు. ఈమె కారణంగా మీ అన్నదమ్ములకు మధ్య తగాదాలనేవి రాకూడదు అని సుందోపసుందుల కథని చెప్పాడు. ఆ సుందోపసుందులు నారే ఇద్దరు కూడా పరస్పరము ప్రేమాభిమానాలు కలిగినటువంటి వాళ్లే అయినప్పటికీ కూడా ఒక స్త్రీ కోసమని వాళ్ళిద్దరూ కొట్టుకొని మరణించారు. మీకు ఈ దుస్థితి కలగకూడదు కనుక మీ ఐదుగురు కూడా ద్రౌపదీదేవి విషయంలో ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ ఏర్పాటు ఎట్లా ఉండాలి అంటే, ద్రౌపదీదేవి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సంవత్సరం ఉండాలి. ఆమె ఎవరి ఇంట్లో ఉన్నదో ఆ ఇంటికి మిగిలిన నలుగురు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళి ఆ భార్యాభర్తలను ఏకాంతములో చూసినట్లయితే ఆ చూసినటువంటి వాడు 12 నెలలు అంటే 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయాలి. ఈ నియమాన్ని చేసుకోండి. ఇది గనక చేసుకున్నట్లయితే మీ మధ్య ఎటువంటి అంతఃకలహాలు కూడా రావటానికి అవకాశం ఉండదు అని చెప్పాడు. పాండవులు అంగీకరించారు. నారదుడు వెళ్ళిపోయినాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు పాండవ మందిరాల వద్దకు వచ్చి ఆక్రోశిస్తూ ఉన్నాడు. కడు దీనంగా విలపిస్తూ ఉన్నాడు. జరిగింది ఏమిటంటే, అతడి హోమధేను ఒకటి ఉన్నదండి. ఆ హోమధేనువుని దొంగలు కాజేసుకొని వెళ్ళారు. అర్జునుడు ఏమి జరిగిందన్నాడు. నా హోమధేను ఉన్నది, దొంగలు కాజేసుకొని వెళ్ళారు, దాన్ని తీసుకొచ్చి ఇవ్వండి అన్నాడు. ఇప్పుడే తీసుకొని వచ్చి ఇవ్వండి అని అన్నాడు. అర్జునుడికి ధనుర్బాణాలు కావాలి. అవి ఎక్కడ ఉన్నాయి? ద్రౌపదీ సమేతుడై ఉన్నటువంటి ధర్మరాజు యొక్క ఆయుధాగారంలో ఉన్నాయి. అర్జునుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ధర్మరాజ మందిరానికి వెళదామా? మేము చేసుకున్న నియమం తప్పినట్టు ఉంటుంది. పోనీ కొంచెం ఆగి వెళదామా? విప్రులకైన బాధ తీర్పక ఉపేక్షించుట పాతకంబు అని ఏం చేశాడు? ఏదైతే అదైందనుకున్నాడు, ఆయుధశాలకు వెళ్ళాడు. ఆయుధాలను తీసుకున్నాడు. చోరుల్ని వధించాడు. ఆ హోమధేనువుని బ్రాహ్మణుడికి ఇచ్చివేశాడు. బ్రాహ్మణుడు వెళ్ళిపోయినాడు. అర్జునుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. వచ్చి నమస్కారం చేశాడు. నమస్కరించి, అన్నా, నా వలన మర్యాదాభంగం జరిగింది, సమయభంగం జరిగింది. మనం ఏ నియమం అయితే ఏర్పాటు చేసుకున్నామో ఆ నియమానికి భంగం వాటిల్లింది. కాబట్టి 12 మాసిక వ్రతాన్ని ఆచరించాలి. నేను ఆచరిస్తానన్నా అనుమతించు అని అన్నాడు. ధర్మరాజు అంగీకరించాడు. అప్పుడు అర్జునుడు, ఇక్కడ చూడండి, అఖిల వేదాంగ పారగులైన బ్రాహ్మణులను, వివిధ కథా కథన దక్షులైన పౌరాణికులను వెంటబెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. 12 నెలలు ఊరికినే తిరగటం కాదండి, మంచి పౌరాణికులు ఉన్నారు. వాళ్ళు మంచి కథలు చెబుతూ ఉంటారు, నీతి కథలు చెబుతూ ఉంటారు, ధర్మ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అంటే తీర్థయాత్రలు ఆ విధంగా సార్థకం కావాలి అని అంతరార్థం అన్నమాట. అందుకని అర్జునుడు వాళ్ళందరినీ వెంటబెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆ తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ గంగా నదీ తీరములో ఉన్నాడు. ఆ గంగా నదీ తీరములో ఉలూచి అనేటటువంటి నాగకన్య ఉన్నది. ఆ ఉలూచి అర్జునుణ్ణి చూసి ప్రేమించి అతన్ని నాగలోకానికి తీసుకొని వెళ్ళింది. అర్జునుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకి సద్యోగర్భములో ఇరావంతుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. అర్జునుడు అక్కడ కొన్నాళ్లు ఉన్నాడు. సంవత్సర కాలము పూర్తయింది. 13వ నెలలో అర్జునుడు మణిపూరపురానికి వెళ్ళాడు. ఆ మణిపూరపురాన్ని చిత్రవాహనుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతని కుమార్తె చిత్రాంగద. అర్జునుడు చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ బభ్రువాహనుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. అర్జునుడు ఆ బభ్రువాహనుణ్ణి తాతగారికి వంశకరుడుగా ఇచ్చాడు. వాళ్ళని మాతామహుడి ఇంట్లోనే ఉండమన్నాడు. అక్కడి నుండి బయలుదేరి అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. బలరామకృష్ణుల యొక్క చెల్లెలు సుభద్ర. ఆ సుభద్రని వివాహం చేసుకున్నాడు.
ఇంద్రప్రస్థానికి వచ్చాడు. సుభద్రార్జునులకు అభిమన్యుడు జన్మించాడు. ఈ సంబంధంతో అంటే సుభద్రార్జునుల వివాహంతో శ్రీకృష్ణుడికి, బలరాముడికి, యాదవులకి ఇంద్రప్రస్థంతో రాకపోకలు ఎక్కువైనాయి. పాండవులతో బాంధవ్యం పెరిగింది. పాండవులను కాపాడవలసినటువంటి బాధ్యత శ్రీకృష్ణుడికి పెరిగింది. మహాభారత గాథలో శ్రీకృష్ణుడి ప్రమేయము ఇక్కడి నుండి అధికమైంది. అందుకని చెప్పామన్నమాట. ద్రౌపదీదేవికి ధర్మరాజు వలన ప్రతివింధ్యుడు జన్మించాడు. భీమసేనుడి వలన శృతసోముడు, అర్జునుడి వలన శృతకీర్తి, నకులుడి వలన శతానీకుడు, సహదేవుడి వలన శృతసేనుడు జన్మించారు. ఈ ఐదుగురిని మనము ఉప పాండవులు అని అంటూ ఉన్నాం. ఆ తర్వాత ఉన్నటువంటి శీర్షిక ఖాండవ వన దహనం. గ్రీష్మ ఋతువు ప్రవేశించింది. జ్యేష్ఠమాసము, ఆషాఢమాసము ఈ రెండింటినీ మనము గ్రీష్మ ఋతువు అని అంటాము. జ్యేష్ఠమాసం ప్రవేశించింది, ఎండల కాలం వచ్చింది. ఒకానొక రోజున కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఖాండవ వనానికి వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు? మిత్ర, అమాత్య, భృత్య సమేతులై వెళ్ళారు. ఇద్దరు కూడా ఒక చంద్రకాంత వేదిక మీద కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడికి అగ్నిహోత్రుడు వచ్చాడు. అగ్నిహోత్రుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం చేసి నాకు సంతృప్తికరమైనటువంటి భోజనం కావాలి అని అడిగాడు. అడిగేసరికి అప్పుడు కృష్ణార్జునులు అన్నారు కదా, ఏమి కావాలో అడుగు, ఇస్తాము, ఆ భోజనాన్ని సమకూరుస్తాం అని అన్నారు. అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు ఉన్నటువంటి వనం ఉన్నదే ఇది ఖాండవ వనము. ఇది దేవేంద్రుడిది. ఇందులో తక్షకుడు అనేటటువంటి నాగేంద్రుడు ఉన్నాడు. ఈ తక్షకుడు దేవేంద్రుడికి ఇష్ట సఖుడు. అందువలన దేవేంద్రుడు ఖాండవ వనాన్ని తన అమరావతిలో ఉన్న అమృత భాండాన్ని ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడో ఈ ఖాండవ వనాన్ని కూడా ఆ విధంగా కాపాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఖాండవ వనాన్ని దహించి వేయాలి. ఎందుకు అంటే శ్వేతకి అనేటటువంటి ఒక రాజ ఋషి ఉన్నాడు. ఆయన 12 సంవత్సరాలు నిరంతర ఘృతధారలతో ఎడతెగకుండా నెయ్యిని వేస్తూ ఒక సత్రయాగాన్ని చేశాడు. ఆ నేతిని త్రాగి త్రాగి నాకు అగ్నిమాంద్యము అనేటటువంటి ఒక వ్యాధి ఏర్పడ్డది. అయితే ఆ వ్యాధికి ఈ ఖాండవ వనానికి సంబంధం ఏమిటి అంటారేమో, ఈ ఖాండవ వనము దివ్యౌషధయుక్తము. ఈ ఖాండవ వనంలో దివ్యమైనటువంటి ఓషధులున్నాయే అవి చాలా ఉన్నాయి. దీనిని గనక దహించి వేసినట్లయితే నాకు సంక్రమించినటువంటి ఈ వ్యాధి తగ్గుతుంది. కానీ దేవేంద్రుడు రక్షిస్తూ ఉన్నాడు కదా, అందువల్ల నేను ఈ ఖాండవ వనాన్ని దహించలేకపోతూ ఉన్నాను, మీరు సహాయం చేయాలి అని అన్నాడు దేవేంద్రుడు. అప్పుడు కృష్ణార్జునులు అన్నారు కదా, మేము ఇక్కడికి వ్యాఖ్యానికి వచ్చామండి, మరి దేవేంద్రుడితో తలపడి రక్షించాలంటే తగినటువంటి ఆయుధాలు ఉండాలి కదా, ఇప్పుడు మా దగ్గర ఆయుధాలు ఏమీ లేవు, మేమేం చేయాలి, ఎట్లా రక్షిస్తాము, నీకెట్లా సహాయం చేస్తాము అని అన్నారు కృష్ణార్జునులు. అనేసరికి వెంటనే అగ్నిహోత్రుడు వరుణదేవుణ్ణి పిలిచాడు. వరుణుడు వచ్చాడు. ఆయనతో అన్నాడు అగ్నిహోత్రుడు, ఏమన్నాడంటే, పూర్వము చంద్రుడు నీకు ఇచ్చినటువంటి బ్రహ్మ నిర్మితమైనటువంటి గాంధీవాన్ని, అక్షయ తూణీరాలను, గంధర్వజ అశ్వాలను పూల్చిన రథాన్ని అర్జునుడికి ఇవ్వు అన్నాడు. వరుణుడు గాంధీవాన్ని, అక్షయ తూణీరాలని, దివ్యమైనటువంటి రథాన్ని అర్జునుడికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడికి సుదర్శనము అనేటటువంటి చక్రాన్ని, కౌమోదకి అనేటటువంటి గదని ఇవ్వు అన్నాడు. ఆయన వరుణదేవుడు శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఇక కృష్ణార్జునులు అన్నారు కదా, అగ్నిహోత్ర ఇక ఖాండవ వన దహనం ప్రారంభించు అని అన్నాడు. అప్పటి వరకు మానవ రూపంలో అనుకోండి ఉన్నటువంటి అగ్నిహోత్రుడు అగ్ని తైజసమైనటువంటి రూపాన్ని ధరించాడు.
ఖాండవ వనాన్ని దహించి వేస్తూ ఉన్నాడు. ఖాండవ వనం తగలబడిపోతూ ఉన్నది. దివ్యమైనటువంటి ఓషధి వృక్షాలున్నాయే అవన్నీ కూడా భస్మీపటలం అయిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో తక్షకుడి యొక్క కుమారుడు అశ్వసేనుడు అనేవాడు అక్కడ ఉన్నాడు. అర్జునుడు ఈ అశ్వసేనుణ్ణి కొట్టబోయినాడు. ఇంద్రుడు అర్జునుడి మీద మోహిని అనేటటువంటి మాయను ప్రయోగించి అశ్వసేనుణ్ణి రక్షించాడు. అశ్వసేనుడు బయటపడ్డాడు. ఖాండవ వనం తగలబడుతూ ఉండగా బ్రతికి బయటపడిన వారిలో మొట్టమొదటి వాడు అశ్వసేనుడు. తర్వాత నముచి అనేటటువంటి ఒక రాక్షసుడున్నాడు. ఆ నముచికి సోదరుడు మయుడు అనేటటువంటి వాడు. శ్రీకృష్ణుడు అతన్ని చంపబోయినాడు. మయుడు అర్జునుడి దగ్గరికి వచ్చి శరణు కోరాడు. శరణాగత రక్షణ తత్పరుడైనటువంటి అర్జునుడు అతన్ని రక్షించాడు. ఖాండవ వనం నుంచి సజీవంగా బయటపడిన వారిలో రెండవ వాడు ఈ మయుడు. తర్వాత మందపాలుడు అని ఒక ముని ముఖ్యుడు ఉన్నాడు. అతని కుమారులు నలుగురు. ఈ నలుగురు కూడా పక్షుల రూపంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఖాండవ వనంలో నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఖాండవ వనంలో నుండి సజీవంగా బయటపడినటువంటి వాళ్ళు 6. అశ్వసేనుడు, మయుడు, తర్వాత మందపాలుని కుమారులు 4. ఈ 6 కూడా ఖాండవ వనం నుంచి బయటపడ్డారు. ఈ 6 తప్ప ఖాండవ వనంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ, జీవులన్నీ అగ్నికి ఆహుతైపోయినాయి. ఖాండవ వన దహనం పూర్తయింది. ఖాండవ వనంలో ఉన్నటువంటి ఔషధాలను ఉపయోగించటం వలన, అంటే దహించటం వలన అగ్ని విగత రోగుడైనాడు. అతనికి సంక్రమించినటువంటి అగ్నిమాంద్యము అనేటటువంటి వ్యాధి తగ్గిపోయింది. అగ్నిహోత్రుడు కృష్ణుణ్ణి, అర్జునుణ్ణి ఇద్దరిని కూడా ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయినాడు. కృష్ణార్జునులు మయుణ్ణి వెంటబెట్టుకొని ఇంద్రప్రస్థానికి వచ్చారు. ధర్మరాజుకి జరిగింది మొత్తం కూడా చెప్పారు. అందరూ కూడా ఆనందించారు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు. భగవద్ అనుగ్రహం వలన, మీ అందరి ఆశీస్సుల వలన మహాభారతంలోని మహనీయ ఘట్టాలు అనేటటువంటి మన ధారావాహిక ప్రసంగ మాలికలో ఆది పర్వం పూర్తయింది. సభాపర్వము ప్రారంభం కాబోతూ ఉన్నది. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు అని సూతుడు శౌనకాది మహామునులకు చెబుతూ ఉన్నాడు. కృష్ణార్జునులు, మయుడు ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ధర్మరాజు సమక్షంలో ఉన్నారు. మయుడు అన్నాడు కదా, అర్జున, ప్రాణదానం చేసిన వ్యక్తి రుణాన్ని ఏమిచ్చైనా మనం తీర్చుకోలేము, కానీ కొంతైనా తీర్చుకోవలసినటువంటి ధర్మం అనేది ఉన్నది కదా. నేను దానవ విశ్వకర్మను, అనేక విధ శిల్ప కళ కుశలుడిని, మీకిష్టమైన దాన్ని అడగండి, నిర్మించి ఇస్తాను అన్నాడు. అనేసరికి అర్జునుడు ఏమన్నాడంటే, ఆ దైవీ వాక్కు ఎట్లా వచ్చిందో చూడండి. బావా శ్రీకృష్ణ, ఎద్ది ఏని ఒక్క అపూర్వమైన దానిని నిర్మింప నియోగింపుము అని అన్నాడు. ఈ అపూర్వమైనది ఎందుకన్నాడంటే, రాబోయే కౌరవ పాండవ సంగ్రామానికి ఈ అపూర్వ నిర్మాణమే కారణం కాబోతూ ఉన్నది. అందుకని ఆ తల్లి అట్లా పలికించిందండి. అప్పుడు శ్రీకృష్ణుడు పెద్దయుంబ్రొద్దు విచారించి, శ్రీకృష్ణుడు కూడా ఆలోచించాడు, మనం ఏమడగాలి, అపూర్వమైనటువంటి దాన్ని అడగాలి అని పెద్దయుంబ్రొద్దు విచారించి, మయా మా ధర్మరాజు కురుపతి, సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరాముడు, ఇతడికి నువ్వు కానుక గనక ఇవ్వాలంటే సామాన్యమైనది ఇవ్వకూడదు కదా, ఇస్తే బాగుండదు కదా. అందుకని ఇతడి స్థాయికి తగినట్లుగా ధాత్రికి అపూర్వంబుగా నువ్విచ్చేటటువంటి బహుమానం ఉన్నదే ఈ భూలోకములో ఇప్పటి వరకు ఉండకూడదు. ఆ రకంగా ఒక సభను నిర్మించి ఈ ఇంద్రప్రస్థానికి తీసుకొనిరా అని అన్నాడు.
ఒక్కొక్క మాట ఎంత విలువైందండి. మీరు ఆలోచించండి. ఇక్కడ ఒక సభ నిర్మించవయా అంటాం మనం. కానీ కృష్ణుడు ఏమన్నాడండి? ఒక సభ నిర్మించి ఇక్కడికి తీసుకొనిరా అని అన్నాడు. అంటే ఒక భవనాన్ని ఎక్కడో నిర్మించి దాని గాలిలో మోసుకుంటూ వచ్చి ఇక్కడ స్థాపించాలి, ఆ రకంగా తీసుకొనిరా అని అన్నాడండి. మహాత్ముల పలుకులు అట్లాగే ఉంటాయండి, దివ్యంగా ఉంటాయి. వెంటనే మయుడు అన్నాడు కదా, కృష్ణ నువ్వు అడిగింది బాగా ఉన్నది. దేనికంటే వృషపర్వుడు అనేటటువంటి రాక్షస రాజు ఒకడున్నాడు. నేను పూర్వము ఆ వృషపర్వుడి కోసమని ఒక సభను నిర్మించాలనుకున్నాను. విడి భాగాలన్నీ తయారు చేశాను. అంటే స్తంభాలు కానివ్వండి, గోడలు కానివ్వండి, ద్వారాలు కానివ్వండి, కిటికీలు కానివ్వండి, గవాక్షాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నేను తయారు చేసి ఉంచాను. వాటన్నింటినీ కూడా బిందు సరోవరము అనేటటువంటి కొలంలో దాచిపెట్టి ఉంచాను. ఆ సభను అక్కడే నిర్మించి తీసుకొని వచ్చి ధర్మరాజుకి ఇస్తాను అని అన్నాడండి. అని ఏం చేశాడు? శత్రుఘాతిని అయినటువంటి శత్రువులని అవలీలగా వధించగలిగినటువంటి ఒక గద ఉన్నది, దానిని భీముడికి ఇస్తాను అన్నాడు. తర్వాత దివ్యమైనటువంటి శత్రుకరణ దారుణమైనటువంటి దేవదత్తము అనే శంఖాన్ని అర్జునుడికి ఇస్తాను అని అన్నాడు. అక్కడ నుండి వెళ్ళిపోయినాడు. ఎట్లా వెళ్ళిపోయినాడు? ధర్మరాజు చేత సత్కృతుండై అరిగే. ఏమండి, సభ నిర్మించిస్తానన్నాడు, గదనిస్తానన్నాడు, శంఖాన్ని ఇస్తానన్నాడు. అటువంటి వాణ్ణి ఊరికినే పంపిస్తాడా ధర్మరాజు? అందుకని అతన్ని అనేక విధాలుగా చాలా గొప్పగా సత్కరించాడు. ఆ సత్కారాలనన్నింటినీ అందుకొని మయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. మయుడు ఈశాన్య దిశగా ప్రయాణం చేసి కైలాసానికి ఉత్తరంగా ఉన్నటువంటి మైనాక పర్వతం వద్దకు వెళ్ళాడు. దాని మీద ఒక బంగారు శిఖరం ఉన్నది, దాని మీద బిందు సరోవరం ఉన్నది. ఆయన ఏం చేశాడు? మయుడు ముందుగా దేవ బ్రాహ్మణ పూజ చేశాడు. మణిమయాలైనటువంటి దూలాలు, స్తంభాలు, ద్వారాలు, గోడలు, గవాక్షాలు మొదలైనవి ఉండే విధంగా ఒక సభని నిర్మించాడు. ఆ సభను మనం ఏమంటున్నాము? మయ సభ అంటున్నాం. మయుడి చేత నిర్మించబడిన సభ గనక దానిని మయ సభ అని అంటూ ఉన్నాం. అందులోనండి అపూర్వమైనటువంటి నానా విధాలైనటువంటి యంత్రాలు, ఉద్యానవనాలు, జలాశయాలు అనేకం ఉన్నాయి. అందులో లేనివి లేవు అన్నట్లుగా ఆ సభని దివ్యంగా నిర్మించాడు. 8,000 మంది రాక్షస కింకరులు దానిని మోసుకుంటూ గగన మార్గం గుండా వచ్చారు, ఇంద్రప్రస్థానికి వచ్చారు. మయుడు ఆ సభని ఇంద్రప్రస్థములో స్థాపించాడు. ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదండి ఆ రోజున. విడి భాగాలన్నీ ముందుగా నిర్మాణం చేసుకొని ఒక చోట కొన్నాళ్ళు అట్టిపెట్టి వాటన్నిటినీ కలిపి ఒక సభని తయారు చేసి ఆ సభ మొత్తాన్ని కూడా 8,000 మంది రాక్షస కింకరులు మోస్తూ ఉంటే ఆకాశ మార్గం గుండా మోసుకొని వచ్చి ఇంద్రప్రస్థములో స్థాపించాడు, ఇంద్రప్రస్థములో దింపాడు. భీమసేనుడికి దివ్యమైనటువంటి గదని ఇచ్చాడు, అర్జునుడికి దేవదత్తమనేటటువంటి శంఖాన్ని ఇచ్చాడు. పాండవులు మయుణ్ణి గొప్పగా సత్కరించారు. మయుడు వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయినాడు. పాండవులు సశాస్త్రీయంగా మయసభా ప్రవేశం చేశారు. ఆ సమయంలోనండి మద మాతంగ తురంగ కాంచన లసన్ మాణిక్య గాణిక్య సంపదలోలిన్ గొనివచ్చి ఇచ్చి ముదమప్పంగాంచి సేవించిరి అయ్యుదయాస్తాచల సేతు సీతనగ మధ్యోరివీపతుల్ సంతతాభ్యుదయున్ ధర్మజు తత్సభాస్థితు జగత్పూర్ణ ప్రతాపోదయున్. ఎక్కడెక్కడి నుంచి మహారాజులు, నానా దిశలలో ఉన్నటువంటి 8 దిశలలో ఉన్నటువంటి మహారాజులందరూ కూడా ఆ సభ ప్రవేశానికి వచ్చారు. ధర్మరాజుకి
అనేకమైనటువంటి విలువైనటువంటి అపూర్వమైనటువంటి కానుకలని ఇచ్చారు, సత్కరించారు. ఆ సభా ప్రవేశ మహోత్సవానికి మార్కండేయుడు, శునకుడు, మాండవ్యుడు, గౌతముడు, కౌశికుడు, కన్ముడు, కుత్సుడు, ఆత్రేయుడు, హారీతుడు మా వంశకర్త అండి, హరితస్ గోత్రం అంటామే, హారీతుడు, తిత్తిరి, యాజ్ఞవల్క్యుడు, భార్గవుడు, వ్యాసుడు, పైలుడు, సుమంతుడు, జైమిని మొదలైన వారందరూ వచ్చారు. మహామహితాత్ములందరూ కూడా, మునీశ్వరులు, ఋషీశ్వరులు అందరూ కూడా వచ్చారు. వారితో పాటుగా నేను కూడా వెళ్ళాను అన్నాడు సూత మహర్షి. సభా ప్రవేశం జరిగింది, కాలం గడుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఉన్నటువంటి శీర్షిక నారదాగమనము, రాజనీతి ప్రబోధము. ఆనాడు వ్యాసుణ్ణి కనుక చూసుకున్నట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, నన్నయ్య భట్టారకుణ్ణి కనుక చూసుకున్నట్లయితే సుమారుగా 1000 సంవత్సరాల క్రితం. ఎంతటి రాజనీతి ఉన్నదండి! ఆ కవీశ్వరులు ఎంత రాజనీతిజ్ఞులు చూడండి. ఒక ఆదర్శ రాజ్యం అంటే ఈ రకంగా ఉండాలి అనే దానిని మనం ఈ ఘట్టంలో చూడొచ్చు. పాండవుల దగ్గరికి నారద మహర్షి వచ్చాడు. ఒక్కడే రాలేదండి మహాత్ముడు. పారిజాతుడు, రైవతుడు, సుముఖుడు అనేటటువంటి మహామునులతో కలిసి ధర్మరాజ మందిరానికి వచ్చాడు. ఎందుకంటేనండి, నారదుడు చెప్పేటటువంటి రాజనీతిని వీళ్ళందరూ కనుక విన్నట్లయితే రాబోయే కాలంలో వీళ్ళు మళ్ళీ దాన్ని ప్రచారం చేయొచ్చు కదండి. అందుకని ఒక మహా విషయాన్ని చెప్పబోయేటటువంటి నారదుడు అతనితో పాటుగా ఈ మహాత్ములను కూడా తీసుకుని వచ్చాడండి. వాళ్ళందరూ కలిసి పాండవ మందిరానికి వచ్చారు. పూజా పురస్కారాలు, అతిథి మర్యాదలు అన్నీ కూడా జరిగినాయండి. ఇక నారదుడు అడుగుతూ ఉన్నాడండి, ధర్మరాజా, మీ పూర్వీకులు నరదేవోత్తములు. మొట్టమొదట్లో ఒక విషయాన్ని చెబుతూనే అతని పూర్వీక ప్రశంస చేశాడు. ధర్మరాజా, నువ్వు ఎంత అదృష్టవంతుడివాయా, ఎంత గొప్ప వంశంలో పుట్టావు నువ్వు. ధర్మరాజా, మీ పూర్వీకులు నరదేవోత్తములు. వారిలాగా నువ్వు కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నావా? ఈరోజు నేను మీతో మాట్లాడుతూ మీ పూర్వీకుల ప్రశంస చేశానంటే వాళ్ళెంత ధర్మాత్ములు, వాళ్లలాగా నువ్వు కూడా ధర్మ మార్గంలో నడుస్తున్నావా అని అన్నాడు. అంటే నడవాలి అని ప్రతిదానికి మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట రాబోయే కథలో. ధర్మము, అర్థము, కామము వీటిని ఉచిత కాల విభక్తాలుగా చేసుకొని, ధర్మము, అర్థము, కామము 3 ఉన్నాయండి. ఏ సమయంలో దేనిని ఆచరించాలనో, ఏ సమయంలో దేనిని పాటించాలనో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయాన్ని కేటాయించుకొని ఆ సమయములో దానిని ఆచరిస్తూ ఉన్నావా? రాజకార్యాలలో యోగ్యులైన వారిని మాత్రమే నియమిస్తూ ఉన్నావా? అయోగ్యులైన వారిని కనుక నియమించినట్లయితే కార్యభంగం జరుగుతుంది, కార్యం చెడిపోతుంది. తర్వాత ఒక రాజ్యంలో, ఒక దేశంలో మంత్రులు ఎట్లా ఉండాలంటే, మంత్రులు ఎప్పుడు కూడా పాపరహితులై ఉండాలి, రాజనీతి శాస్త్ర కోవిదులై ఉండాలి. ప్రజల పట్ల, రాజు పట్ల, దేశం పట్ల అనురక్తిని కలిగి ఉండాలి. ఆ వృత్తి వారికి పితామహ క్రమములో వచ్చి ఉండాలి. ఆ రకంగా నువ్వు అటువంటి వారికి మాత్రమే మంత్రి పదవులనిచ్చావా? రాజ రహస్యాలను ప్రజలకందరికీ తెలియనివ్వకూడదు. ఆ విధంగా ఆ రహస్యాలను రహస్యంగానే ఉంచాలి. నువ్వు రహస్యంగా ఉంచుతున్నావా? ప్రతి రాజుకు ఒక పురోహితుడు ఉండాలి. అతడు ధీరుడు, ధర్మాధర్మ విశారదుడు, బహుశ్రుతుడు. అంటే అనేక గ్రంథాలను, అనేక శాస్త్రాలను, వేదాలను, పురాణ ఇతిహాసాదులను చదివిన వాడై ఉండాలి. పైగా సమచిత్తుడు, వాణి రమణి శ్రితవదన సరోరుహుడు అనేట్లుగా ఉండాలి. నీ పురోహితుడు అట్లాగే ఉన్నాడా? మీ పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ఆ విధంగానే ఉన్నాడా?
రాజకార్యాలలో, ప్రజా కార్యాలలో, సమాజ కార్యాలలో ఉత్తమ, మధ్యమ, అధమ కార్యాలు ఉంటాయి. ఉత్తమ అంటే చాలా గొప్పవి, అధమ అంటే పనికి మాలినవి కాదండి. చాలా ప్రధానమైనవి, కొంత ప్రధానమైనవి, సామాన్యమైనవి అని అర్థం. అంతవరకే. ఉద్యోగులలో కూడా ఉత్తములు, మధ్యములు, అధములు ఉంటారు. అంటే ఏమిటి? గొప్ప నైపుణ్యము, యోగ్యత కలిగినటువంటి వారు, మామూలు నైపుణ్యము, యోగ్యత కలిగినటువంటి వారు, సామాన్యులు ఉంటారు. యోగ్యతను అనుసరించి ఉద్యోగులలో ఎవరికి ఏ పనిని అప్పగించాలనో వారికి ఆ పనిని మాత్రమే అప్పగించాలి. నువ్వు ఆ రకంగానే అప్పగిస్తూ ఉన్నావా? ముఖ్యమైనటువంటి విషయం చూడండి. ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నామంటే, మనం ఒక కార్యాలయంలో ఒక ఉద్యోగం చేస్తున్నామంటే ఏదో జీతం ఇస్తారు, ఇల్లు గడుస్తుంది, జీవనం గడుస్తుంది అని జీవనం కోసమే, జీతం కోసమే ఉద్యోగం చేస్తూ ఉంటాము కదండి. అందుకని జీతాన్ని గురించి చెబుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు నారదుడు. ఏమన్నాడంటే, తమ తమ కనియడు తరి జీతముగానక నవయు భటుల దౌర్గత్య విషాదములు ఏలిన వారికి అవశ్యము నెగ్గొనరించు అతడు శక్రుండైనన్. మన దగ్గర కొంతమంది పని చేస్తూ ఉంటారు. కొంతమందికి జీతాలు నెలకు ఒకసారి ఇవ్వాలి, కొంతమందికి వారానికి ఒకసారి ఇవ్వాలి, కొంతమందికి రోజుకొకసారి ఇవ్వాలి. అధికారి అయినటువంటి వాడు, రాజు అయినటువంటి వాడు, ప్రజా పరిపాలకుడైనటువంటి వాడు ఎవరికి ఏ సమయంలో ఏ విధంగా జీతాలు ఇవ్వాలనో ఆ సమయంలో వారికి ఆ విధంగా ఖచ్చితంగా జీతాలను ఇవ్వాలి. ఆ విధంగా జీతాలు గనక అందకపోయినట్లయితే ఆ ఉద్యోగుల జీవితము దుర్భరమవుతుంది. వాళ్ళు శోకాల పాలవుతారు. ఉద్యోగులకు వచ్చేటటువంటి శోకము మహారాజుని అన్ని విధాలుగా నశింపజేస్తుంది. ఆ మహారాజు దేవేంద్రుడైనా సరే. కాబట్టి ఎవరికి ఏ సమయంలో ఏ విధంగా జీతాలు ఇవ్వాలనో వారికి ఆ సమయంలో ఆ విధంగా జీతాలు ఇవ్వాలి. ధర్మరాజా, నువ్వు ఆ విధంగా ఇస్తున్నావా? ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, కృతమెరిగి కర్త నుత్తమ మతుల సభల సంస్తుతించి మరవక తగు సత్కృతి సేయుదే కృతమెరిగెడు పతియే జగజ్జనుల నెల్ల పరిపాలించున్. ఒక రాజు దగ్గర ఒక ఉద్యోగి ఉంటాడు, ఒక సేవకుడు ఉంటాడు, ఒక కార్యాలయంలో ఒక ఉద్యోగి ఉంటాడు. ఒక రాజు లేదు ఒక అధికారి తన వద్ద పని చేసేవాడికి ఒక పని చెబుతాడు. ఆ ఉద్యోగి ఆ పనిని మంచి సమర్థతతోటి, నైపుణ్యంతోటి చక్కగా నెరవేరుస్తాడు. నెరవేర్చినప్పుడు ఏం చేయాలంటే, రాజైనటువంటి వాడు దానిని గుర్తించాలి, అధికారైనటువంటి వాడు దానిని గుర్తించాలి. ఒక సభ ఏర్పాటు చేయాలి. ఈ సభలో ఎవరుండాలి? ఈ పనిని గురించి తెలిసినటువంటి విజ్ఞులు ఉండాలి. ఆ విజ్ఞులు ఉన్నటువంటి సభలో తను చెప్పినటువంటి పని చేశాడే ఉద్యోగి, ఆ ఉద్యోగిని అనేక విధాలుగా చక్కగా గొప్పగా గౌరవించాలి. ఆ రకంగా గౌరవించినటువంటి పరిపాలకుడు మాత్రమే మంచి పరిపాలకుడు అనిపించుకుంటాడు. అటువంటి పరిపాలకుడు మాత్రమే తన దేశాన్ని, తన కార్యాలయాన్ని చక్కగా పరిపాలించుకోగలడు. ధర్మరాజా, నువ్వు ఆ రకంగా చేస్తూ ఉన్నావా? తర్వాత నీ కొలువు కోటంలో పనిచేస్తున్న వాళ్ళలో కొంతమంది, లేదు యుద్ధం చేసేటటువంటి సమయంలో సైనికులలో కొంతమంది ఒకవేళ అర్ధాంతరంగా మరణించారనుకో, అకాల మరణం పాలైనారనుకో, వారి మీద ఆధారపడిన వారికి, ఆ కుటుంబ సభ్యులకి జీవనము దుర్భరం అయిపోతుంది కదా. ఆ కుటుంబం గడిచేదెట్లా? అటువంటి వారిని రాజైనటువంటి వాడు పోషించాలి. నువ్వు పోషిస్తూ ఉన్నావా? నీ కోసము ఎవరైతే ప్రాణత్యాగం చేశారో ఆ కుటుంబాలని నువ్వు పోషించాలి. ధర్మరాజా, నువ్వు పోషిస్తూ ఉన్నావా? ఎందుకంటే ఏ ఉద్యోగి అయినా సరే నేను లేకపోయినప్పటికీ మా రాజు మా కుటుంబానికి లోటు రానివ్వడు అని గనక భావించినట్లయితే ఆ ఉద్యోగి, ఆ సైనికుడు
ఆ రాజు కోసమని, ఆ రాజ్యం కోసమని ప్రాణాలనైనా అర్పిస్తాడు. తర్వాత ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ధర్మరాజా. ప్రజలలో, పౌరులలో కొంతమంది ధనలుబ్ధులు ఉంటారు. డబ్బు డబ్బు వాళ్ళకి డబ్బు తప్ప రెండోది అక్కర్లా వాళ్ళకి. ఈ ఉద్యోగులలోనండి దొంగలుంటారు. రాజు పట్ల, ఉద్యోగం పట్ల, దేశం పట్ల అభిమానం లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏ ఉద్యోగం అయితే చేస్తూ ఉన్నారో ఉద్యోగం పట్ల అభిమానం లేనటువంటి వాళ్ళు కూడా, వాళ్ళ కర్తవ్యం పట్ల అభిమానం లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దానితో పాటుగా దేశద్రోహుల పట్ల, రాజశత్రువుల పట్ల అభిమానము కలిగిన వారుంటారు. అటువంటి వారిని కొలువు కూటములో ఉద్యోగులుగా చేర్చుకోకూడదు. నీ రాజ్యంలో అటువంటి ఉద్యోగులు లేరు కదా ధర్మరాజా. కొంతమంది ఉద్యోగులు ఉంటారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే అధిక ధన లోభముతోటి వాళ్ళకు వచ్చేటటువంటి జీతం మాత్రమే కాకుండా ఇంకా పైగా సంపాదించాలి, అధికంగా సంపాదించాలి అనేటటువంటి ఉద్దేశముతోటి దేశంలో దొంగలుంటారు కదండి, అక్రమార్జన పరులుంటారు కదండి. వాళ్ళు కాజేసినటువంటి సువర్ణాదులలో బంగారము, డబ్బు మొదలైనటువంటి వాటిలో భాగాన్ని తీసుకొని ఆ దొంగలకి, ఆ దుర్మార్గులకి రాజదండన లేకుండా, వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్ష పడకుండా వాళ్ళని కాపాడుతూ ఉంటారు. తమ అధికారాన్ని ఉపయోగించి అటువంటి దుర్మార్గుల్ని కాపాడుతూ ఉంటారు. నీ రాజ్యంలోని రక్షక భటులు, నీ రాజ్యంలోని సైనికులు, నీ రాజ్యంలోని ఉద్యోగులు ఆ విధంగా చోర సంరక్షణం చేయటం లేదు కదా. రైతులు విత్తనాలు కొనుక్కోవటానికి, వ్యాపారస్తులు తమ తమ వ్యాపార వస్తువులను కొనుక్కోవటానికి అవసరమైనట్లయితే ఉత్తమ బుద్ధితో రాజైనటువంటి వాడు వాళ్లకు రుణాలనివ్వాలి. ఆ రైతులకి, ఆ వ్యాపారస్తులకి నువ్వట్లా రుణాలను ఇస్తున్నావా? ప్రజలలో కుంటి వాళ్ళు ఉంటారు, మూగవాళ్ళు ఉంటారు, గుడ్డి వాళ్ళు ఉంటారు, బంధువర్గము లేనివారు, దిక్కులేనటువంటి వాళ్ళు, అనాథులు ఉంటారు. రాజైనటువంటి వాడు వాళ్ళని రక్షిస్తూ ఉండాలి, ఎల్లవేళలా పోషిస్తూ ఉండాలి. నువ్వు అటువంటి వాళ్ళని రక్షిస్తూ ఉన్నావా, పోషిస్తూ ఉన్నావా? ధర్మరాజా, వార్త యందు జగము వర్తిల్లుచున్నది, అదియు లేని నాడు అఖిల జనులు అంధకార మగ్నులగుదురు, కావున వార్త నిర్వహింపవలయుపతికి. మహారాజైనటువంటి వాడు, పాలకుడైనటువంటి వాడు వార్తలను సేకరించడానికి ఒక ప్రదేశములో ఉన్న వార్తని ఇంకొక ప్రదేశంలోకి చేరవేయటానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి, కొంతమంది ఉద్యోగులని ఏర్పాటు చేయాలి. ఆ రకంగా వార్తా వ్యవస్థని నువ్వు ఏర్పాటు చేశావా? ఎవరైనా ఒక మహారాజు మరొక మహారాజు మీదికి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి. అప్పుడు ఆ రాజు కంటే ముందుగా ఒక దూత, సహృదయుడైనటువంటి దూత, వాంగ్నైపుణ్యము కలిగినటువంటి దూత, శాంతిప్రియుడైనటువంటి దూత ఆ శత్రురాజు వద్దకు ముందుగా వెళ్ళాలి. సామ దాన భేదోపాయాలలో ఒకదానిని గాని, రెండింటిని గాని, మూడింటిని గాని ప్రయోగించి యుద్ధముతో పని లేకుండా కార్యాన్ని చక్కబెట్టాలి. ఇద్దరు రాజులకు, రెండు రాజ్యాలకు మధ్య మైత్రిని ఏర్పాటు చేయాలి. నీ రాజ్యంలో అదే జరుగుతూ ఉన్నదా ధర్మరాజా? రాజదోషాలు అని కొన్ని ఉన్నాయి. ఆ రాజదోషాలని ఏ రాజు కూడా దగ్గరికి రానివ్వకూడదు. వాటిలో కొన్ని ఏమిటంటే నాస్తిక్యము అనేది. నాస్తికో వేదనిందక, వేదం పట్ల ప్రమాణ బుద్ధి లేనటువంటి వాడు నాస్తికుడు. రాజైనటువంటి వాడు నాస్తికుడుగా ఉండకూడదు, అసత్యాన్ని చెప్పకూడదు, సాధ్యమైనంత వరకు పొరపాటు చేయకూడదు, అలసత్వం అనేది పనికిరాదు. ఈ రకంగా కొన్ని రాజదోషాలు ఉన్నాయి.
రాజైనటువంటి వాడు వీటిని దగ్గరకు రానివ్వకూడదు, వీటికి లోబడకూడదు. ధర్మరాజా, నువ్వు వీటికి లోబడటం లేదు కదా అని అడిగాడు. అడిగినటువంటి రూపంలో మనందరికీ కూడా ఒక బోధ చేశాడు. నాయనా, రాజ్యం ఇట్లా ఉండాలి, మీ రాజ్యాన్ని ఇట్లా ఉంచుకోండి అని చెప్పాడు భంగ్యంతరంగా నారదుడు. ఈ రకమైనటువంటి రాజనీతి గనక ఉన్నట్లయితే ఇక ఆ రాజ్యం ఎట్లా ఉంటుంది, ఆ ప్రజలు ఎట్లా ఉంటారు, ఆ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంటుందో ఆలోచించుకోండి. అప్పుడు ధర్మరాజు అన్నాడు కదా, నారద మునీంద్ర, చాలా గొప్ప విషయాలు చెప్పారండి మీరు. రాజైనటువంటి వాడు ఎట్లా ఉండాలనో, పరిపాలకుడైనటువంటి వాడు ఎట్లా ఉండాలనో మీరు చాలా చక్కగా చెప్పారండి. నేను యథాశక్తి శక్తిని అనుసరించి అన్యాయ పథాన్ని పరిహరిస్తూ ఉన్నాను, ధర్మపథములోనే నడుస్తూ ఉన్నాను, మహాత్ముల చరిత్రలని వింటూ ఉన్నాను, విన్నదాన్ని యథాశక్తి ఆచరిస్తూ ఉన్నాను, శుభకర్మలను మాత్రమే నిర్వర్తిస్తూ ఉన్నాను, అసత్కర్మల జోలికి వెళ్ళటం లేదు. మహాత్మా, ఈ మయసభని చూశారు కదా, ఇటువంటి సభ భూలోకంలో లేదు అని మేమందరం వింటూ ఉన్నాం. ఆ మయుడు కూడా అదే విధంగా అపూర్వంగా నిర్మించి మాకిచ్చాడు. ఇటువంటి సభ భూలోకంలో కాకుండా ఇతర లోకాలలో ఎక్కడైనా ఉన్నదా? ఒకవేళ ఉంటే దాని విశేషాలేమిటి అని అడిగాడు, వినయంగా అడిగాడు. అప్పుడు నారద మునీంద్రుడు ధర్మరాజుకి తాను చూసినటువంటి, తాను సందర్శించినటువంటి ఇంద్రసభను గురించి, యమసభను గురించి, వరుణ సభను గురించి, కుబేర సభని గురించి ధర్మరాజుకి చెప్పాడు అని జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పాడు అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు.